వాళ్ళు మొదటి నుంచి ఇచ్చినారు. దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో కొన్ని కేసులు పెట్టాము. ఈ గిద్దలూరులో కూడా కొన్ని దగ్గరలో చిన్న పొట్లాలతోటే కట్టి సామాన్యులైనటువంటి కొంతమంది ఈ యొక్క గాంజాకి అలవాటు పడి వాళ్ళ ఆయుర ఆరోగ్యాలని కోల్పోతున్నారని, అట్లాగే ఈ గాంజాయి మత్తులో వాళ్ళకి తెలియకుండానే ఈ నేర ప్రవృత్తి పెరిగి అనేక నేరాలకి పాల్పడుతున్నారని, అట్లాగే వాళ్ళ కుటుంబ జీవితం, ఆ కుటుంబంలో కూడా క్రమశిక్షణ తప్పి కన్నవాళ్ళకి కానీ నమ్ముకున్న వాళ్ళకి కూడా నరకం చూపిస్తున్నారని, ఈ మినాన్స్ని కొంచెం గట్టిగా కట్టడి చేయమని మాకు జిల్లా ఉత్తర్వుల మేరకు ఈరోజు మీ సిఐ సురేష్ గారు ఈ కూరాకుల రోహిత్ మరియు నేతట్ల మురళీకృష్ణ వీళ్ళిద్దరూ కూడా చెరియాల అని సిద్దిపేట సంబంధించిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం ఇద్దరిది. వాళ్ళు మరియు ఇక్కడ లోకల్గా ఉండే కావడి అశోక్ అని, అతను వీళ్ళందరూ కూడా కలిసి అరకు ఆ పైన ప్రాంతాల నుంచి ఇక్కడ ఎవరైతే అలవాటు పడి ఉన్నారో వాళ్ళకి ఈ గంజాయి సప్లై చేసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక చిన్న ఈ బ్యాగుల్లో వీటిని తీసుకొని తరలించడానికి ప్రయత్నిస్తూ ఉండగానే రాబడిన సమాచారం మేరకు గిద్దలూరు పోలీసులు సురేష్ నేతృత్వంలో పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి వీళ్ళని చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది.